కథానంద లహరి సభ్యులకు, మా శ్రేయోభిలాషులకు నమస్కారం. మా వీడియోలను చూసి బాగున్నాయనే స్టేజ్ పోయి చాలా బాగున్నాయనే స్టేజ్కి తీసుకొచ్చారు. అందరికీ మా కృతజ్ఞతలు. ఈ స్వాతంత్ర దిన సందర్భంగా 3 కవితలు తయారు చేశాం. అందులో 2 కవితలను మొదటి నుంచి మాకు కొండంత అండగా ఉన్న మన బిట్రా గజగౌరి గారు చదివారు. ఆమెకు మా కృతజ్ఞతలు. మిత్రులు బ్రహ్మశ్రీ జ్యోతిష నిరంజన్ గారు ధార్మికుడు, ఆధ్యాత్మికవేత్త. నేను అడగంగానే ప్రేమతో ఒక కవితను చదివారు. వారికి నా కృతజ్ఞతలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీ సాలూరి వాసురావు గారు మా వెన్ను తట్టి ఇస్తున్న ప్రోత్సాహానికి మేము సర్వదా కృతజ్ఞులం. ఇంతవరకు మా కథలను, కవితలను చదివిన బిట్రా గజగౌరి గారికి, గంటతాల రత్నకుమార్ గారికి, ఎన్బి హనుమంతరావు గారికి, భువనేశ్వరి గోపీనాథ్, అనసూయాదేవి సుందరం, భామిడిపాటి లక్ష్మీ సత్యన్, రాంప్రసాదులకు, ప్రజ్వల చిర్రావురికి, ఆర్టిస్ట్ కళా నటరాజన్ గారికి, కంప్యూటర్ సురక్షకు, అందరికీ మా కృతజ్ఞతలు. నమస్కారం. వందే మాతరం. మన భారతదేశ స్వాతంత్ర్య సమర స్మరణ. రచన శ్రీ చిర్రావూరి మదన్మోహన్. తెల్ల దొరలనెదురించి ఎల్లర మదిలో ఉన్న స్వాతంత్రపు సమరంలో పాలు పంచుకున్న వారి భరతమాత శృంఖలాలు తెంచిన వీరుల గాథలు, మరుగుపడిన భారతదేశ చరిత్రను మరణ స్మరించుకో. భారతదేశ స్వాతంత్రం జన్మ హక్కు నాదంటూ తెల్లవారి తరిమి కొట్టి సాధించే తీరదను అన్న స్ఫూర్తినందించిన మహారాష్ట్ర ముద్దుబిడ్డ లోకమాన్య గంగాధర తిలక నెప్పుడు మరువరాదు. మరో ప్రముఖ భారతదేశ స్వాతంత్రపు యోధులలో సిపాయుల తిరుగుబాటు ప్రాముఖ్య వీరుడితడు. ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహేబులకు నమ్మిన బంటుగా వెలిగిన తంతియ తోపీ ధీరుడు. గోపాలకృష్ణ గోఖలే దొరకెను మన కానాడు భారత జాతీయోద్యమ పితామహులు వీరు. దాదాభాయ్ నౌరోజీ మన దేశపు మొట్టమొదటి ఆర్థికవేత్తయ్య కాక స్వాతంత్రపు దేశభక్తుడు. జాతీయపు గీతమైన జనగణమను మనకు అందించిన కవీంద్రుడు ఠాగూరు రవీంద్రుడు. వందే మాతరమన్న ఓంకారం మంత్రం బకించంద్ర చటర్జీ పాడినట్టి గేయం. ఉక్కు మనిషి సర్దారు సార్థక నాయక పటేలు అంబేద్కర్తో భారత రాజ్యాంగ రచన చేసే రాజకీయ నాయకుడు, ఉత్తేజ భరితుడు యోధుడు, ఆయుధ పోరాటాన్ని ఆచరించే నేతాజీ. బారిస్టర్ చదివినట్టి స్వతంత్ర సమర యోధుడు చాచాజీ, పితాజీ, మోతీలాల్ నెహ్రూజీ. సత్యాగ్రహములు చేసి సత్యశీలుడితడు జాతిపిత మోహన్ దాస్ కరంయోగి కరంచంద్. మరో సమరయోధుడు మదన్మోహన్ మాలవ్య, హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడితడు. పంజాబ్ కేసరి అయిన లాలా లజపతిరాయ్ స్వాతంత్ర సంగ్రామ ధీరులలో ముఖ్యుడు. సైమస్ కమిషన్ ఎదురుగా వ్యతిరేక ప్రదర్శనిచ్చి తుపాకీకి తన గుండెను చూపిన ధీరోద్ధాత్తుడు. ఆంధ్రకేసరి అన్న టంగుటూరి ప్రకాశం పంతులయ్య ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్య అమాత్యుడు. రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధుడు చక్రవర్తి రాజాజీ భారతదేశ చిట్ట చివరి గవర్నర్ జనరలే కాక సంయుక్త మద్రాసుకు మొదటి ముఖ్యమంత్రి అయిన భారతరత్న ఇతడు. భారత కోకిల అన్న బిరుదు పొందిన వనిత, భారత కాంగ్రెస్సు సభల తొలి మహిళా అధ్యక్షురాలు, భారతదేశానికే తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు స్వాతంత్ర సమర యోధురాలు. దక్షిణాఫ్రికాలోనే గాంధీతో చేయి కలిపి ఉద్యమాలలో దూకి దేశభక్తుడై వెలిగిన భారతదేశ జాతీయ పతాక రూపకర్త ఇతడు. పింగళి వెంకయ్య మన ఆంధ్ర ముద్దు బిడ్డ ఇతడు.
స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు సంస్థకు వ్యవస్థాపకుడితడు. మధ్యప్రదేశ్ గవర్నరు, వృత్తిరీత్యా వైద్యుడు, భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మరణీయుడు. తెల్లదొరల పాలనపై వ్యతిరేక వ్యాసములు రాసి తెలుగునాట రచయితగా, సంఘ సంస్కర్తగా, విద్యాదానాలు చేసి సాంఘిక నాటకకర్తగా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి సేవ చేసే స్వాతంత్ర సమరయోధుడు, సాహిత్య వైతాళికుడు, గాంధేయ న్యాయవాదిగా హరిజనోద్ధరణను చేసి మాలపల్లి నవలను మనకిచ్చిన మహాకవి ఉన్నవ లక్ష్మీనారాయణుడు ఎన్నడూ ఉన్నతుడే. మరో సంఘ సంస్కర్త, సామాజిక హేతువాద, మానవతావాదంతో న్యాయవాద రచయిత, దేశభక్తి గీతారచన సాహిత్యోద్యమ కాపరి, తెలుగుదేశ త్రిపురనేని రామస్వామి చౌదరి, దేశోద్ధారక శ్రీ నాగేశ్వరరావు పంతులు, గ్రంథాలయ విస్తరణకు కృషి చేసిన విశ్వదాత, స్వతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, ఆంధ్రపత్రిక భారతీ సంస్థాపకుడితడు. ఇండియస్ హెరాల్డ్ మరియు మద్రాసు స్టాండర్డ్ పత్రికతో ది లీడర్ అను ఆంగ్ల పత్రిక సంపాదకుడు ఆనాడు. రాజకీయ నాయకుడు, ఉపన్యాసకారకుడు, చిర్రావూర్ యజ్ఞేశ్వర చింతామణి ఘనుడు. ఎందెందరో కలరు స్వాతంత్ర సమరయోధులు, అందరికీ వందనాలు చేసదము అహర్నిశము. భరత నేతలందరకు, భరత సేవకులకు పేరు పేరునా తలచి తెలిపెదము కృతజ్ఞతలు, పేరు పేరునా తలచి తెలిపెదము కృతజ్ఞతలు. వందే మాతరం, వందే మాతరం. రచన శ్రీ చిర్రావూరి మదన్మోహన్.